హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన కరాటం ప్రసన్న ప్రవీణ్ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, గ్రామ పెద్దలు, నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులకు సర్పంచ్ ప్రసన్న ప్రవీణ్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు బహుమతులుగా అందజేశారు. శ్యామలం మాతరం వందే పులకితయామిని పుల్లకుసుమిత శుభదురశోభిని శుభాషిణి శుభదురభాషిణి శుభరామర అంటే వందే మాత్రం పాడింది వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. గేట్ కదా అలా ఉంది. చేయడం జరిగింది. సో గాంధీ గారి అలాగే స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన అందరి ఈ ఉద్యమకారుల యొక్క చరిత్రకారుల యొక్క మనం గుర్తుంచుకోవాలి, వాళ్ళ సేవలను గుర్తుంచుకోవాలి. సో అందరూ కూడా సో గత వాటిని ఒకసారి గుర్తు చేసుకుని భవిష్యత్తులో మనం మరింత ముందుకు వెళ్ళేలాగా కృషి చేయాలి. మనకి ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ స్వాతంత్రం అనేటువంటిది మనకి అంత ఈజీగా రాలేదు. ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు త్యాగింపజేసి మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యులు గాంధీజీ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, అలాగే సరోజినీ నాయుడు గారు, అల్లూరి సీతారామరాజు గారు, అలాగే ఎందరో ఇంకా ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు త్యాగింపజేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఎందుకంటే ఇవాళ మనం ఈ ఫలాలు అనుభవిస్తున్నామన్నా, రాజకీయంగా కూడా ఈ పదవులు అనుభవించినా, లేదంటే ఉద్యోగం పరంగా కూడా ఎంత స్వేచ్ఛాయుతంగా మనం పరిపాలన చేస్తున్నామంటే దానికి ఈ స్వాతంత్రం రావడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే స్వాతంత్ర్యం రాకముందు మనకి మన వారందరూ కూడా ఎన్నో బానిస బతుకుల కింద బ్రతికేవారు. ఎందుకంటే
పండించే పంటకి కానీ దేనికైనా సరే మనకి అంత మన చేతిలో ఉండేది కాదు. గతంలో వాళ్ళు బ్రిటిష్ వారు చెప్పినట్టుగా మనం నడుచుకునేవారని మనం చెప్తూ వినేవారు. ఏదైనప్పటికీ వారి యొక్క ప్రాణాలు అర్పించి మనకి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పుకోవాలి, వాళ్ళని తలుచుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఢిల్లీలో మోడీ గారు అక్కడ మనకి ఈ జెండా వందనం చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుంది. అలాగే మన గ్రామాల్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటిపై కూడా ఒక జెండా అనేటువంటిది ఉండటం కూడా మనకి ముఖ్య ఉద్దేశంగా కూడా మనం పెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉత్సల సరసితరంగా శవ శుభ నామే జాయే సవ శుభాశిషమాయే జాయే తవ దయ దాతా జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ